స్వభావరీత్యా హృదయం మంచిదే అయినప్పటికీ చెడు సహవాసం ద్వారా అది కోపం, అసూయ మరియు ద్వేషం వంటి చెడు లక్షణాలతో కలుషితమవుతుంది. మనం చేస్తున్న సహవాసం మన మనస్సును ప్రభావితం చేస్తుంది. మనం చెడు సహవాసం నుండి దూరంగా ఉండాలి. మనం మన శరీరాన్ని, మనస్సును మరియు తెలివిని స్వార్థ ప్రయోజనాల కోసం కాకుండా మొత్తం సమాజ ప్రయోజనం కోసం ఉపయోగించాలి. మనస్సు గురించి పైన చెప్పుకున్నాం కదా, ఇప్పుడు మన శరీరం గురించి చెప్పాలంటే చాలా సరళంగా మన శరీరమన్నది ఏ క్షణంలోనైనా పగిలిపోయే నీటిబుడగలాంటిదని ఏ ఆర్భాటాలు లేకుండా చెప్పేయవచ్చు. కాబట్టి మనం మనస్సాక్షిని మాత్రమే అనుసరించాలి. మన మనసు మంచాలోచనలతో నిండి ఉన్నంత వరకు మనం దైవత్వాన్ని గ్రహించగలం. మనం నిష్కల్మషమైన ప్రేమ ఆధారంగా మంచి ఆలోచనలను అలవర్చుకోవాలి. ప్రతి రోజును ప్రేమతో ప్రారంభిద్దాం, ప్రేమతో నింపుదాం, ఆ రోజుకు ప్రేమతో వీడుకోలు చెప్పుదాం. ప్రేమను పెంపొందించుకోవడానికి అపనమ్మకాన్ని